కాకినాడ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మన ఊరు ఫౌండేషన్ కు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గ్రంథి బాబ్జీ పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 57వ డివిజన్ పరిధి నాగవనంలో గల మన ఊరు ఫౌండేషన్ కార్యాలయంలో ఎకో ఫ్రెండ్లీ గణపతి కాంటెస్ట్ విజేతల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి మన ఊరు ఫౌండేషన్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ అధ్యక్షత వహించగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గ్రంథి బాబ్జీ ముఖ్య అతిథిగాను, రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. తొలుత మన ఊరు ఫౌండేషన్ తరపున నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ గణపతి కాంటెస్ట్ విజేతలను సంస్థ ప్రెసిడెంట్ విద్యాసాగర్ ప్రకటించారు. హరీష్ స్పోర్ట్స్ వద్ద ఏర్పాటు చేసిన 7 అడుగుల మట్టి విగ్రహం మొదటి బహుమతి సాధించగా, ఇంద్రపాలెంలో గీసాల శ్రేణి ఏర్పాటు చేసిన 4 అడుగుల మట్టి విగ్రహం రెండవ బహుమతి గెలుచుకుందని అన్నారు. ఈ సందర్భంగా అతిథులు గ్రంథి బాబ్జీ, వీరభద్రారెడ్డిలు, తలాటం హరీష్, గీసాల శ్రేణులకు సాల్వా కప్పి జ్ఞాపికను బహుకరించారు. అనంతరం తలాటం హరీష్ మాట్లాడుతూ అక్కడి నుంచి డ్యామేజ్ అవ్వడం కొంచెం ఇబ్బంది అయ్యేది. తర్వాత కోదండ రామాయణ వేలంగి 2013 నుంచి మన దగ్గర చేస్తున్నాడండి. అతను ఈ వర్క్ మన విగ్రహం 20 రోజులు పడుతుందండి. ఓన్లీ పూర్తిగా మట్టి మన ఈ కాలి కొంచెం ఇటుక పట్టి ఉంటుందండి. కాబట్టి ఆ మట్టి తప్ప మామూలుగా మట్టి పని చేయదు. మరి ప్రత్యేకించి ఆ మట్టి నుంచి తీసుకొచ్చి నది నుంచి ఆ విగ్రహం చేయాలంటే చాలా కష్టం. ఇది యాక్చువల్గా కూడా అమౌంట్ కూడా ఎక్కువైపోతుంది. 50,000 అవుతుందండి విగ్రహంకి. ఓ 20 days 4 రోజు చేస్తుంటారు రెగ్యులర్గా. మళ్ళీ ఆరాలి. ఆ విగ్రహం రెగ్యులర్గా కూడా కళ్ళు కూడా విడిపోతుంటాయి. మళ్ళీ మనం వర్క్ చేస్తుంటారు. ఎలాగైనా సరే మన కాకినాడలో కంపల్సరీ మట్టి విగ్రహం పెట్టాలనేది నా కోరిక అండి. అని ఏ పద్ధతిలో చేశారు. ఇప్పుడు వచ్చిన నాయకులు కూడా ప్లాస్టర్ పరిస్థితి విగ్రహంకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మట్టి విగ్రహం నెక్స్ట్ టైం పెట్టాలని చెప్పాలి. వెళ్ళే నాయకులు మేము వెళ్ళే వాళ్ళు ఎవరు ప్రారంభిస్తారో విగ్రహాలు, ప్లాస్టర్ విగ్రహాన్ని నెక్స్ట్ టైం మీరు మట్టి విగ్రహం పెట్టండి, నేను ఇంకా మీకు ఎంకరేజ్ చేస్తానని చెప్పాలండి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మన నాయకులైనా అవ్వచ్చు, ప్రధాన నాయకులైనా అవ్వచ్చు, దానికి ఇనాగ్రేషన్కి వెళ్ళిన ఈ మట్టి అవగాహన తీసుకొచ్చి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను. ఈ మట్టిని కూడా కాన్స్టిట్యూట్ చెప్పారు సాగర్ గారు చెప్పినట్లుగా కొంచెం కష్టమైన పని అండి. ఎందుకంటే ఎక్కువ మట్టి విగ్రహాలు తయారు చేయలేరండి. అంటే వర్షం వచ్చిందనుకోండి ఆ ఉన్న ప్లేస్లో ఇవే పొంది అవుతుందండి. కాట్లంగా ఒకటి, కుమ్మరపాలు ఒకటి, తర్వాత అలా కొన్ని చోట్ల జరుగుతుందండి. పూర్తిగా అవ్వట్లేదు. ఈ మెటీరియల్ కూడా మనం పెట్టలేం. ప్లాస్టర్ పరిస్థితి అనుకోండి జస్ట్ అది చేసేయచ్చు, 10 days అయిపోతుంది.